ఆ పాఠశాలలో అంతా నిర్లక్ష్యం. రాత్రిళ్ళు జరగరాని పాడు పనులన్నీ జరుగుతుంటాయి. మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న శంకర్పల్లి మున్సిపాలిటీలో 60 ఏళ్ల క్రితం కట్టిన ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది. సమస్యల వలయంలో ఉన్న సరస్వతి నిలయానికి పడుతున్న చెదలను తొలగించేందుకు ప్రభుత్వానికి ఇంకెన్నాళ్ళు కావాలి? మన ఊరు మనబడి నిధులు ఎప్పుడొస్తాయి? పాఠశాల ఎప్పుడు బాగుపడుతుంది? శంకర్పల్లిలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరు మారినా, రాష్ట్రాలు విభజించబడినా, మొత్తంగా పేద పిల్లల చదువుల విషయంలో మాత్రం సర్వత్రా ఒక అనుమానాలే ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ అవసరాలు తీర్చడంలో మొత్తం లోపాలే కనిపిస్తుంటాయి. ప్రస్తుతం మనం శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల బాలుర పాఠశాలలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ పరిస్థితులను చూసుకుంటే మాత్రం ఇంకా మనం 2022 కాదు, ఎప్పుడో ఇంకో దీనికన్నా 40 ఏళ్ళ కిందట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మండల కేంద్రంలోని ఈ పట్టణ మధ్యలో ఉన్నటువంటి పాఠశాల ఇది. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 8 సంవత్సరాలు గడిచిన ఇక్కడ మాత్రం పిల్లల అవసరాలు మాత్రం తీర్చలేకపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానిక ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. మరి ఈ విషయాలపైన మరి వాళ్ళు ఏమంటారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఇంత క్లియర్గా కనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం కానీ బాత్రూములు లేని విషయం అయితే కనిపిస్తున్నది. స్కూల్కు ప్రహారీ కూడా లేదు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంది మరి మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోలేరు? హెడ్ మాస్టర్ గారు అయితే రాలేదు ఈరోజు. నేను ఇన్ఛార్జ్ మాస్టర్గా ఉన్నా ఇక్కడ. ఇవన్నీ క్లీన్ చేయిస్తాం. ఇప్పుడు మా పరిధిలో ఉన్నవి మేము సాల్వ్ చేయగలుగుతాము, క్లీన్ చేపిస్తాం, ఏం ప్రాబ్లం లేదు. ఇక మిగతా విషయాలు మా పరిధిలో లేని మేము కూడా ఏం చేయలేము కదా, పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. అంటే వాస్తవమేనా ఇవన్నీ ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఈ చెత్త చెదారం అంతా వాస్తవమే కదా? చెత్త అయితే కొంచెం ఉంది. లైట్ కాంపౌండ్ ఉందా సార్ మీ స్కూల్కి? కాంపౌండ్ ఉంది కానీ కొంచెం బ్రేక్ ఉంది. కొంచెం గేట్ ఉందా సార్ మీ స్కూల్కి? స్కూల్కి గేట్ కూడా ఉంది గేట్ ఉంది. వాచ్మెన్ ఉన్నాడు సార్ స్కూల్కి వాచ్మెన్ లేడు. కనీసం మినరల్ వాటర్ వస్తున్నాయి, బోర్ వాటర్ అనేది సరిగ్గా సమయానికి వస్తున్నాయి. బోర్ వాటర్ ఉంది. అంటే రోజు 2 క్యాన్లు వేసుకుంటారంటే దాంతోనే పిల్లలు తాగడానికి వాడతారంట, నిజమేనా సార్? క్యాన్లు వేస్తారు, 3-4 వేస్తాం. 3-4 క్యాన్లు 250 మంది పిల్లలు సరిపోతాయా? 2 మేనేజ్ చేస్తున్నాం సార్. మరి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కావని వాళ్ళు ఏ రకంగా అనుభవిస్తున్నారు దానిపైన ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నానా? ఏం పేరు నీ పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. ఎట్లా ఉంది మీ స్కూల్ క్యాంపస్? ఇప్పుడైతే ఇక్కడ అంతా చెత్త ఉందని, మొత్తం ఫుడ్ సరిగా పెడతలేరు. గవర్నమెంట్ మొన్న కబడ్డీ అన్నం, టీషర్ట్స్ లేవు, నీ క్యాప్లు లేవు, కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడైతే కొంచెం మంచి చేయాలి సార్, ప్రభుత్వం పట్టించుకొని మంచి చేసి మాకు గేమ్స్ ఆడడానికి ఎక్కువ సహకారం చేస్తే. స్కూల్ అంటే కాంపౌండ్ కూడా బాగాలేదు, అక్కడ నుంచి మిగతా వ్యక్తులందరూ వస్తారు, అక్కడిక్కడ నడుస్తారు, ఇదంతా ప్రాబ్లమ్స్. ఎప్పుడు దీన్ని బాగు చేయడానికి కోసం ఆలోచన చేస్తుంది, మరి అధికారులకు ఎందుకు దీనిపైన నివేదికలు ఇవ్వడం లేదు అనే దానిపైన కూడా కొంతమంది స్థానిక నేతలు కూడా ఉన్నారు. అని చెప్పండి, శంకర్పల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ పాఠశాల దుస్థితి ఇంత అధ్వానంగా ఉన్నది, మరి స్థానిక నేతలు కానీ ఎవరేం పట్టించుకోవట్లేదా? ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకుంటలేరు. ఈ స్కూలు నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలే. టాయిలెట్స్ అయితే అప్పుడు ఉన్నప్పుడు స్కూలు 20 years 30 years అవుతుంది కట్టి, అప్పటి నుంచి అవే టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడైతే. దీన్ని పట్టించుకునే అయితే ఎవరు లేరు. నేను ప్రిన్సిపాల్ కూడా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వివరిస్తున్నాడు ఎంఈఓ గారు. ఆయనకు 4-5 బాధ్యతలు ఉన్నట్టున్నాయి. ఆయన కూడా ఎక్కువ ఇక్కడ పట్టించుకోవడం ఎక్కువ. ఎవరైనా చూసుకొని ప్రభుత్వం కొంచెం దీన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి పిల్లలే ఇక్కడికి వస్తుంటారు. తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఆశలు పెట్టుకొని పంపిస్తారు. పిల్లలకు మాత్రం ఇక్కడ వస్తువులు లేవు. ఏంటి అసలు తల్లిదండ్రులు మరి ఏం ఆలోచన చేస్తారో ఎవరు చెప్తలేరా? అదే దానివల్లనే ఇక్కడ మొత్తము స్థానికంగా స్ట్రెంత్ మొత్తం తగ్గిపోయింది. ఇక్కడ పిల్లలు మేము ఉన్నప్పుడు ఒక క్లాస్లో 200-300 మంది ఉన్న స్ట్రెంత్ మొత్తం ఓవరాల్గా స్ట్రెంత్ ఇప్పుడు 200 పబ్లిక్ ఉన్నారు. ఈ వసతులు గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్ చేస్తున్నాము అంటారు ప్రభుత్వం, కానీ ఏం లేదు. కనీస వసతులు వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రజెంట్ ఉన్నాయి. టీచర్లు కూడా ఏంటంటే ఉన్న కాడికి అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళు ఏదో వాళ్ళందరూ వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా అయితే ఏమి అధికారులు కూడా స్పందించట్లేదు. కొంచెం స్పందిస్తే బాగుంటుంది. విద్యాశాఖ మంత్రి కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి తను. విద్యాశాఖ మంత్రి మా శంకర్పల్లి మాత్రం కనీసం ఒక్క జూనియర్ కాలేజ్ కూడా తీసుకురాలేరండి ఇప్పటి వరకు. విద్యాశాఖ మంత్రి ఇంతకుముందు 3-4 మినిస్టర్లు చేసింది ఆమె. విద్యాశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ చేసి ఏ మినిస్టర్ చేసినా ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇప్పటికీ మేము చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు.
కనీసం ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో పట్టించుకున్న నాతో లేరు. ఎన్నిసార్లు మేము కూడా ఎంఈఓ గారికి చెప్పినాం, ఎంఈఓ గారు పట్టించుకోవట్లేరు, స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోవట్లేరు. ఉన్న టీచర్లు నామమాత్రంగా వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు స్కూళ్ళని గవర్నమెంట్ స్కూల్ అయితే పట్టించుకున్న పాపన పోతలేరు. ఉర్దూ పాఠశాల ఏదైతే బాలుర పాఠశాలలో ఈ మొత్తం కూడా ఈ ఆవరణలోనే ఒక భాగంలో ఉర్దూ పాఠశాల ఉంది. ఇక్కడ కూడా 76 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. వాళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలంతా కూడా. మరి ఈ పిల్లలకు ఎలాంటి వస్తువులు ఉన్నాయి, మరి ఇక్కడ మేడం చెప్పండి ఎలా ఉంది ఈ స్కూల్ ఆవరణ అంతా? చూస్తే చాలా దారుణాలు కనపడ్డాయి. నిజంగా ఏంటి జరుగుతుంది అసలు ఇక్కడ? ప్రతి దానికి ఇప్పుడు ఏదైనా అడిగితే మున్సిపల్ వాళ్ళకు మేము చెప్పినాం, మీరు పోయి వాళ్ళతోనే చెప్పండి అమ్మ అనేసి చెప్పారు సార్. కాకపోతే మాకు వాటర్ ఫెసిలిటీస్ లేవు, మా దగ్గర బోర్ లేదు. ట్యాంకర్ వాళ్ళే పంపిస్తారు, వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఒక ట్యాంకర్ వస్తుంది. కాకపోతే మా స్కూల్కి స్కవెంజర్ లేదు, అటెండర్ లేదు, వీళ్ళకి కూర్చోడానికి కూడా ఏ ఫెసిలిటీస్ లేవు. వీళ్ళకు మధ్యాహ్న భోజనం కింద వండుతున్నటువంటి ఏదైతే అమృతం ఏదైతే వండిస్తున్నారో మరి చూద్దాం, మరి అది ఏ ప్రాంతం ఏ ప్రదేశంలో వండుతున్నారు, మరి దానికోసం ఎంతటువంటి నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, మరి ఆ నీట్నెస్ మెయింటైన్ చేయడంలో ఎవరి లోపం ఉంది చూసుకునే ప్రయత్నం. ఇక్కడంతా కూడా ఇది పందికొక్కు కొట్టినటువంటి గుంతకు ఇది ఇక్కడే ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలోనే వీళ్ళంతా కూడా వంట నడుస్తున్నది. ఈ వంటనే వీళ్ళు ఇప్పుడు తినాల్సిన అవసరం ఉంది. ఈ పందికొక్కులు మొత్తం ఇదంతా సంచరించేటువంటి ఈ భవనంలోనే దీని భవనం చూసుకోవచ్చు. ఇక్కడ స్థానిక టీచర్ కూడా ఉన్నారు. మేడం నమస్తే, ఎట్లా ఉంది మేడం అసలు పరిస్థితి? చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది, ఏం చెప్తాం? మా పాఠశాల వరకు చూసుకుంటే సమస్యలు ప్రధానంగా ఇక్కడ పీటీఎఫ్ రిటైర్ అయిపోయారు. సో మనకి ఇప్పుడు ఊడ్చే స్వీపర్ పోస్ట్ కూడా లేదు. మున్సిపల్ వాళ్ళు పంచాయతీకి ఇచ్చామని చెప్పి మున్సిపల్ వాళ్ళు వచ్చి మనకి రోజు క్లీన్ చేయాలి, కానీ ఎవరు కూడా మున్సిపల్ వాళ్ళు ఎవరు కూడా వచ్చి క్లీన్ చేయట్లేదు. సో మనమే బయట హైర్ చేసుకొని ఇక్కడే ఈ పక్కన గుడిసెలు వేసుకున్న అమ్మాయిని హైర్ చేసుకుంటే అమ్మాయి ఒక రోజు వస్తుంది, 4 రోజులు రావు. మంత్లీ 2000 రూపీస్ కానీ మాట్లాడుకున్నాం పర్సనల్గా నేను ఇచ్చేటట్టుగా, కానీ ఆమె ఒక రోజు వస్తుంది, 4 రోజులు రాదు. మనకి రెగ్యులర్గా పీటీఎఫ్లో అలాంటి ఫెసిలిటీ కూడా లేదు. కిచెన్ షెడ్ గురించి మనం డైస్లో ఎన్నో ఇయర్స్గా పెడుతూనే ఉన్నా, నాకు కిచెన్ షెడ్ లేదు. శంకర్పల్లి బాలుర పాఠశాలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకొచ్చాం. మరి దీనిపైన ఉన్నతాధికారులు కావచ్చు, స్థానిక ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, మరి ఎలా స్పందిస్తారు దీనిపైన, మరి పిల్లలకు మెరుగైన అలాగే మౌలిక వస్తువులు ఎలా అందిస్తారనే దానిపైన మరి వాళ్ళు దృష్టి పెడతారని ఆలోచిస్తూ ఇది ఇప్పటికి ఉన్నటువంటి తాజా శంకర్పల్లిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో మహేందర్ రెడ్డి, శంకర్పల్లి.